ఆగండి. ఎంతమందికి ధోని బ్యాటింగ్ నచ్చిందో లైకుల రూపంలో చూపియండి. చూద్దాం ఎన్ని లైకులు వస్తుందో, ఎంతమందికి నచ్చిందో. కట్టప్ప राजमाता समर शंख फूंक दो। లక్నోపై మ్యాచ్ ఎట్లా గెలిపించా? ఈ దూబేతో పెట్టుకుంటే మినిమం ఉంటుంది. 1 చామే, 2 చామే, 3 చామే, 4 చామే, 5 చామే, 6 చామే. ఆగాగు దూబే, మిగిలినది నేను కంటిన్యూ చేస్తాను, నాకు వదిలేయి. 1 డాట్, 2 డాట్, 3 డాట్, 4 డాట్, 5 డాట్, 6 డాట్. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ డాట్ బాల్స్ శవం దూబే, అంతే కదా? అరే నువ్వు ముయ్యి నీ నోరు. అయినా నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే శవం దుబే అనొద్దు, నా పేరు శివం దుబే. నీకు ఒకేలా శివం దుబే తిరగకపోతే సిక్సర్ల దుబేను, మరి దారుణంగా శవం దుబే అంటావు ఏంది? అనుకుంటే ఈ మ్యాచ్ లో నేను 100 ఆటపాలు కనుక ఆడకపోయింటే ఇప్పుడు మ్యాచ్ గెలిచేదే కాదు. ఫస్ట్ లో వికెట్లు పడిపోయింది, అయినా కూడా శివం దుబే ఒక్కడే ఉంటే లాస్ట్ వరకు మ్యాచ్ గెలిపించిండు. ఈ మ్యాచ్ లో అన్ని డాట్ బాల్ పెట్టడానికి కూడా ధోని అనే కారణము. ధోని అంతా ఫినిష్ చేపియాలనుకోండి, అందుకే డాట్ బాల్ పెట్టింది. లేకపోతే ఈజీగా ఫస్ట్ లోనే ఫినిష్ చేస్తుండే. ఏంది నేను బ్యాటింగ్ వచ్చిన అనేసి నువ్వైతే 6లు కొట్టలేదా? అంతకు ముందు 10 అని కొట్టింటే మరి. ఇట్లా అవ్వండి మా ఊర్లో ఏమంటారో తెలుసా? శాతకాని కొడుకులు. నేనెట్లా కొట్టిన 6లు? ఈ మ్యాచ్ లో వచ్చుడే కొట్టుడే, చిక్కినట్లు కొట్ట పారేసి 26 రన్స్ కొడుతుంది. ఒక్కసారి ఈ వింటేజ్ ధోని ఫామ్ లోకి వచ్చిన అంటే ఆపేకి ఎవరి వల్ల కాదు. ఈ లక్నో బౌలర్ లో ఏ లెక్క? చూస్తే ఏమైందో? నేను ఒక్క మ్యాచ్ ఆడిన దానికి మా లక్నో అయితే తుస్సు అయిపోయింది. ఈ పూరం లేకుండా లక్నో అయితే ఈకలు లేని కోడ్ లెక్క వంటది. తినడానికి తప్ప అమ్మడానికి పనికిరాదు. అరే ఏంది భయ్య పంతు, నా పైన ఏమైనా పంతం పట్టిండవా ఏంది? 19వ నాకెందుకు ఇసివి? ఎవరికైనా ఇచ్చింటే బాగున్ను. అప్పటికే ధోని అన్న దూబ్ అయితే ఫుల్ గా సెట్ అయిపోండ్రి. అట్లా టైంలో నాకు ఓవర్ ఇచ్చి మ్యాచ్ ని కుడిపించేసి, ఇదైతే నాకు సంబంధం లేదు గోయంక తాతో. అలే పంతు, హలో పంతు. ఎలకమంటే నిన్నేరా పిలుస్తా ఉండేది? ఏం మాట్లాడిస్తా ఉంటే ఇక్కడ మాట్లాడించుకోకుండా పోతా ఉండవు. ఇక్కడ ఉన్నది ఎవరు అనుకోండి? ఓనర్ గోయంక. హలో పంతు, ఇక్కడ నీకు నాకైతే ఇంక సంబంధం లేదు. నువ్వు ఇచ్చిన 20 కోట్లకైతే నేను న్యాయం చేసేసిందా? నువ్వు కనుక ఇంకా ఎక్స్ట్రా మాట్లాడిండావంటే నేనైతే పోయి పోలీస్ కంప్లైంట్ ఇస్తా. లేకపోతే నేను లాంగ్ డ్రైవ్ కి పిలుచుకోపోతా. ఇన్ని రోజులు రన్స్ లేదు అని సంపితి కదా. ఈ మ్యాచ్ లో కొట్టినా చూడు, 65 రన్స్ అయితే కొట్టిని చాలదా నీకు ఇది? ఏంది నీకు నాకు సంబంధం లేదా? ఇచ్చిన 27 కోట్లకి ఒక్క మ్యాచ్ ఆడుతీవి. అది కూడా చూస్తే స్ట్రైక్ రేటు 120 చిల్లర ఉంది. మాకు స్లోగా కావాలంటే 3D ప్లేయర్ ని పాటుకొని వచ్చింది నువ్వు. అంతేకాని నీకు 27 కోట్లు ఇచ్చాక మాకు తీట. నువ్వైతే ఇదే గబ్బా సిరీస్ అనుకుంటున్నావా అట్లాడేకి? ఏంది పంతు ఇది? అరే గోయంక తాత, నీతో అయితే నేను అస్సలు మాట్లాడను. నీ పేచుక నీతో మాట్లాడాలంటే పక్కన కూడా లాంగ్ డ్రైవ్ కి రావాల్సిందే. అప్పుడు ముచ్చట్లు చెప్పుకుందాం. ఏంది వింత విడ్డూరము? మేం పంజాబ్ పైన కంబ్యాక్ కానీ అట్లాగే చెన్నై ముంబైలు కూడా కంబ్యాక్ ఇచ్చేసిరి. పాడుకున్న పాములు కూడా లేచి పగపట్టి బుస్ అని కాటేస్తుంది. ఇప్పుడు కాంపిటీషన్ 10 టీముల మధ్య కాదు, 3 టీముల మధ్య. మా ఎస్ఆర్హెచ్ టీము, ముంబై టీము, చెన్నై టీము, ఈ 3 మధ్య కాంపిటీషన్ నడుస్తుంది. నెక్స్ట్ ముంబైని మంట పెట్టి పాయింట్స్ టేబుల్ కి ముందుకు పోతాం. గెలుస్తారు, ఎందుకు గెలవరు? ఒకసారి ముంబై వర్సెస్ ఢిల్లీ హైలైట్స్ చూడండి, అప్పుడు తెలుస్తుంది మా ముంబై పవర్ ఏంటో. నేను అప్పుడైనా చూసినా, కానీ నువ్వు కొట్టింది 18 రన్సే. ఇన్ని రోజుల నుంచి ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. వింటేజ్ ధోని ఫామ్ లోకి వచ్చిండు. ఇక చెన్నైని ఆపే దమ్ము ఎవరికి ఉంది? చూసుకోండి. వరుస పెట్టి మ్యాచ్ గెలుస్తాం, ప్లే ఆఫ్స్ కి పోతాం.